ఏపీలో ఎన్నికల ప్రచారాన్ని నెల 26న ప్రారంభిస్తున్నట్లుగా ఏపీ పిసిసి మాజీ అధ్యక్షుడు శైలజానాథ్ తెలియజేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఆయన కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. ఎన్నికలకు సంబంధించిన అంశాలను చర్చించారు. స్థానికంగా పార్టీని బలోపేతం చేసుకునేందుకు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలన్నది ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 26న అనంతపురం వేదికగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమానికి ఏఐసిసి జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏపీపీ సిసి అధ్యక్షురాలు షర్మిలతో పాటు పలువురు జాతీయ రాష్ట్ర నాయకులు పాల్గొంటారని వివరించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తామని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గతం కంటే నూతన ఉత్సాహం కనిపిస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల శంఖారావం కోసం అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షర్మిలారెడ్డి గారు 26వ తారీఖున అనంతపురంకి రాబోతున్నారు. అక్కడ ఒక బహిరంగ సభ జరుగుతుంది. ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి, మన ప్రాంతానికి ఏం చేయబోతున్న అంశాన్ని, ఒక 2 అంశాలు కూడా ప్రముఖంగా ప్రస్తావిస్తారు. కాంగ్రెస్ పార్టీ భావజాలం రాహుల్ గాంధీ గారి నాయకత్వమే ఈ దేశాన్ని సుభిక్షంగా ఉంచుతుందని నమ్మే వాళ్ళందరం మనం ఆ సభను జయప్రదం చేయమని కోరుతా ఉన్నాం. అంతేకాకుండా రాయలసీమ ప్రాంత సమస్యలను కూడా నాయకులకు తీసుకెళ్లే విధంగా అనంతపురం జిల్లా, పాత అనంతపురం జిల్లా, రాయదుర్గం నుండి అటు పుట్టపర్తి, ఆపన్న ఒడిసి ఈ ప్రాంతాల వరకు కూడా అన్ని ప్రాంతాల సమస్యలను కూడా వారు దృష్టి తీసే ప్రయత్నం చేస్తాం. కనుక అందరినీ కోరుతా ఉన్నాను, ఆఖరికి ఈ రోజున ఈ దేశాన్ని నిర్మించింది, కాపాడేది, విచ్ఛిన్నమవుతున్న అనేక అంశాలు రక్షించగలిగేది కూడా ఆఖరి మంచి విషయాలు. కాంగ్రెస్ పార్టీనే 26వ తారీఖు జరిగే సమావేశానికి అందరిని రమ్మని కోరుతాం.